71, 72 వార్డు సంబంధించి మరి జనసేన పార్టీ 13 సంవత్సరాలు సందర్భంగా 13 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఆవిర్భావ దినం సందర్భంగా మరి ఇక్కడ ఫ్లాగ్ వర్షం జరిగింది. ఈ ఫ్లాగ్ వర్షానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మరి సూర్యనారాయణ గారిని సాధారి కానీ ఇక్కడే కాదు, గాజువాక నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో మరి కొనదల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు అనుక కార్యక్రమాలు మరి పేద ప్రజలు కానీ ఏజెన్సీ ప్రాంతంలో కానీ మనం చూస్తున్నాం. ఈరోజు ఎన్నో రాజకీయ పార్టీల నాయకులు ఉండొచ్చు. మరి ఈరోజు ఆవిర్భావ దినం సందర్భంగా మరి అరకు అది పాడేరులో మరి ఈరోజు జెండా వందనం చేశారంటే అది గొప్పతనం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని దక్కుతుందని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఏజెన్సీ ప్రాంతంలో కానీ వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్య లేకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పూర్తి విభాగంతో చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గం కూడా రూరల్ ఏదైతే ఉందో రూరల్లో ప్రతి నియోజకవర్గం కోట్లు 100 కోట్లు ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఎంత అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. మరి అతని పేరు ఈరోజు డిప్యూటీ సీఎంఏ కాదు, మరి ఇండియా లెవెల్లో కూడా అతను చేసే ప్రయోజనాలు కానీ అతను చేసే ఒక నీతి నిజాయితీ వంటి కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అదే సిద్ధాంతాలతో అందరూ కూడా మాకు నచ్చే కాదు. ఇప్పుడు 2014 సవాలు చెప్పినట్టుగా కంటిన్యూగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా మేము జనసేనతోనే ఉంటున్నాం. ప్రజారాజ్యం ఏదైతే ఉన్నా సిద్ధాంతాలు వచ్చి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు వచ్చి 2014 ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు పనిచేస్తారని తెలియజేస్తూ అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ మరి ఏదైతే ఉందో పల్లా శ్రీనివాసరావు కూడా అధ్యయనంలో కూడా కూటమి ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా అభివృద్ధి చెందుతుంది. మనం చూస్తున్నాం. రోడ్లు కానీ కాలువలు డ్రైనేజ్ కానీ ఇలా 100 కోట్లలో అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం తరపున అందరికీ కూడా ఎమ్మెల్యే గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి అలాగే కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.